దేవునికి స్తోత్రం. ఈదిన నీతి సూర్యుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. కీర్తన గ్రంథం 17:15. ప్రియా నీతి సూర్యుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వత కృప మీతో మీ కుటుంబంతో కూడా ఉండి మీ ప్రతి అవసరకర్లు కూడా ప్రభు తీర్చునుగాక. దేవాదేవుడు మీ కుటుంబంలో శాంతి, సమాధానం, ఆదరణ దయచేసి మీ లోటుపాట్లన్నీ సవరించి మీ అక్కర్లన్నీ ప్రభు తీర్చునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృపతో మనం నిత్యము ముందుకు సాగాలి. ప్రభు కృపతో మనం బలపరచబడాలి. ప్రభు ద్వారా మాత్రమే మనం జయము, విజయము, ఆనందం, ఆదరణ మనం పొందగలుగుచున్నాం. అధైర్యపడకండి. ధైర్యంగా ప్రభువుని ప్రార్థించండి, స్తుతించండి, ఘనపరచండి, ఆరాధించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అలాగే ఈ నెల 25వ తారీఖుని క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవదేవుని మహింపరిచి ఘనపరిచి ఆరాధిద్దాం. దేవాదేవుని యొక్క గొప్ప దేవులతో నింపబడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. మా ఫోన్పే నంబర్ 9440442637. నేనైతే నీతి గలవాడనే నీ ముఖదర్శనము చేసేదను అని దేవుని వాక్యం మనకి ఇక్కడ ప్రబోధన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ముఖదర్శనం చేత మనం సంతృప్తి చెందాలి. మనం భూమి మీద కన్నులను మూయబోదుము, పరలోకమందు కన్నులను తెరిచినప్పుడు క్రీస్తు స్వరూపము మన యందు కనబడును. ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూతుము, ఆయనను పోరియుందుము. నేడు మనం ఒక అద్దంలో ముఖము చూచినట్లు నీడను చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఆయన బంగారు ముఖ స్వరూపమును బట్టి సంతోషించదము, సంతృప్తి చెందదము. నేను నీతి గలవాడనై నీ ముఖదర్శనమును చేసేదను నాడు దావీదు నమ్మకంతో చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద నీతి న్యాయం గల జీవితము జీవించినప్పుడే ప్రభు రాజ్యమందు ప్రవేశించగలదాం. అవినీతి పాపములో జీవించేవారు దేవుని సన్నిధిని ఎలాగూ నిలవగలరు? దేవుని బిడ్డలారా, నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యం కలదు? వెలుగునుకును చీకటికిని ఏమి పొత్తున్నను? దేవుని హత్తుకొని జీవించుచుండగా దేవుని నీతి మనలో కనపడును. దేవుని వాక్యము ప్రభువును నీతిని మనకు నేర్పును. నా ప్రాణంనకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అనున్నది దావీదు అనుభవం. దేవుని బిడ్డలారా, అయస్కాంతంతో అంటుకొనుచున్న ఇనుము ఆకర్షణ శక్తిని పొందుచున్న ప్రకారం, సూర్యుని చుట్టూ వస్తున్న చంద్రుడు వెలుగు పొందుచున్న ప్రకారం నీతి సూర్యుడగు ప్రభు స్వరూపంలో మీలో కనపడిన దేవుని బిడ్డలారా, మోషే 40 దినములు దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. సైపను ఆకాశం తట్టు కళ్ళెత్తి ప్రార్థించగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశించింది. అవును, మనము ప్రభు కృపను బట్టి ఆయన రాకడలో రూపాంతరం చెందుదాం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు కనిపెట్టి ప్రార్థించండి. ఆయన కొరకు జీవించండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమేందు ప్రత్యక్షపరచబడుదురు. జీవగల దేవదేవుని బిడ్డలారా, దేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించి సమాధానమిచ్చి విజయము గల గొప్ప దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవదేవుని నామానికి మహిమార్థంగా మన హృదయాలెత్తి ఆలోచనలెత్తి ఆయన ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ నీతిస్తురుడా, నిర్మలాత్మడా, సత్య స్వరూపి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసునామములో నీ దాసుని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరి పక్షాన కార్యం జరిగించండి. అందరి అవసరాల్లో లోటుపాట్లు సవరించండి, సమాధానపరచండి, నెమ్మది దయచేయండి. మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించండి. సాధు నుండి కీడు నుండి బిడ్డలందరూ తప్పించి రక్షించి బలపరచండి. ఆయన వీళ్ళందరికీ విజయవంతమైన ప్రతి ద్వారాలు తెరిచి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం బిడ్డలకు దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.